మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ఊరి ఎలుక పట్టణపు ఎలుక. ఒకసారి ఒక పట్టణపు ఎలుక ఊళ్ళో నివసించే తన బంధువు ఇంటికి చూడటానికి వచ్చింది. పట్టణపు ఎలుకను చూడగానే ఊరి ఎలుక, "నువ్వు రావటం చాలా సంతోషంగా ఉంది తమ్ముడు" అని ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఊరి ఎలుక చుట్టానికి విందు ఏర్పాట్లు చేసింది. మొక్కజొన్న గింజలు, పాలు, రొట్టె, ద్రాక్ష పళ్ళు పెట్టింది. దానికి పట్టణపు ఎలుక, "ఈ తిండితోటి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అదే పట్టణంలో అయితే చాలా రకాల తిండి దొరుకుతుంది, భలే రుచిగా ఉంటుంది. అందుకే నాతో రా" అని అంది పట్టణపు ఎలుక. సరేనంది ఊరి ఎలుక. రెండు ఎలుకలు కలిసి పట్టణంలోని తన ఇంటికి వెళ్ళాయి. తన భోజనాల గదిలోకి తీసుకుని వెళ్ళి బల్ల మీద బ్రహ్మాండమైన విందు భోజనం అమర్చింది. కేకులు, జాములు, తేనె, జున్ను అటువంటి ఎన్నో వెరైటీలు వడ్డించింది. ఒక కేకు ముక్క తింటూ, "అబ్బా, భలే రుచిగా ఉంది" అని అంది ఊరి ఎలుక. "భలే రుచిగా ఉంది, నువ్వు రోజు ఇలాంటి తిండే తింటావా?" అని అంది ఊరి ఎలుక. "అవును, నేను రోజు ఇటువంటి ఆహారమే తీసుకుంటానంది పట్టణపు ఎలుక." సరిగ్గా అప్పుడే నిశ్శబ్దంగా ఒక పిల్లి వచ్చింది అక్కడికి. హఠాత్తుగా భోజనాల బల్ల మీదకు దూకింది. ఆ పిల్లిని చూడగానే "పరిగెత్తు" అని కేక వేసింది పట్టణపు ఎలుక. రెండు ఎలుకలు కలిసి అతి కష్టం మీద తప్పించుకున్నాయి. దానితో ఊరి ఎలుక చాలా భయపడిపోయింది. "నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను" అని అంది భయంతో వణికిపోతూ. "ఏం, ఎందుకు వెళ్ళిపోతున్నావు?" అని అడిగింది పట్టణపు ఎలుక. "ఇంకా నేను ఇక్కడే కూర్చోలేను. కేకులు, జాములు అనుకుంటూ ఉంటే ఈలోగా పిల్లి వస్తుంది. మనం భయంతో పరుగులు తీయాలి. అందుకే మొక్కజొన్న గింజలు తింటూ మా ఊరు వెళ్ళి హాయిగా ఉంటాను. అక్కడ ఏ పిల్లి భయం లేదు" అని అంటూ ఇంటితో పట్టింది ఊరి ఎలుక. ఈ కథలోని నీతేమిటంటే, భయం లేకపోవటం కంటే సుఖం లేదు. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్